నీ దగ్గర పైసలు లేవని తెలిస్తే ఫంక్షన్ లో ఉన్నా పార్టీలో ఉన్నా ఎవ్వడు నీ పక్క కూడా రాడు. నువ్వు లేకపోయినా ఎందుకు లేవని ఎవడు అడగడు, నువ్వు రాకపోయినా ఎందుకు రాలేదని ఎవడు అడగడు. అదే సక్సెస్ అయ్యి మనీ వచ్చాక వద్దన్నా అందరు వచ్చి పలకరిస్తారు. మనీతోనే రెస్పెక్ట్, మనీతోనే వాల్యూ, మనీతోనే అన్ని వస్తాయి. నీ దగ్గర మనీ లేనప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఎవ్వడు వినడు. అదే మనీ ఉంటే నువ్వు ఏది మాట్లాడినా కూడా స్పీచ్ లాగా వింటారు. సో వర్క్ ఇన్ సైలెన్స్, లెట్ యువర్ ఇన్కమ్ రిప్లై. బంధం అంటే చాలా చులకనైపోయింది ఈ రోజుల్లో. పోగొట్టుకోక ముందే ఆలోచించండి. కలవడానికి, మాట్లాడటానికి మరొక జన్మంటూ ఉండదు. పోగొట్టుకోవడం చాలా తేలిక. బంధాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. చూడండి, జీవితం చాలా విలువైనది. ఒకసారి పోగొట్టుకున్నది తిరిగి పొందలేం. గతంలో ఏదో జరిగిందని భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఎదురు దెబ్బలు తట్టుకుని ముందడుగు వేయాలే తప్ప ప్రవాహం లాంటి బ్రతుకు ఆగిపోకూడదు. నీకు ఎంతమంది తల్లులు అంటే 2 అని చెప్పు. ఎలా అంటే 9 నెలలు మోసి 3.5 కేజీల మాంసపు ముద్దని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది నీ కన్న తల్లి. ఆ మాంసపు ముద్ద 60-70 కేజీలు పెరిగి ఈ ప్రపంచానికి తనను తానుగా పరిచయం చేసుకునేంత గొప్పగా పెరగడానికి తన గర్భాన్ని చీల్చి ఆహారాన్ని పండిస్తుంది ఈ నేల తల్లి. నువ్వు కను తెరవక ముందు తన గర్భాలయంలో దాచింది నీ కన్న తల్లి. నువ్వు కను మూసిన తర్వాత తన గర్భంలో కలిపేసుకుంటుంది ఈ నేల తల్లి. నేను పుట్టించింది నీ కన్న తల్లి అయితే నేను పెంచి పోషిస్తున్నది ఈ నేల తల్లి. కాదంటావా మిత్రమా?